నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ బ్రహ్మశ్రీ గురూజీ రాఘవ శర్మ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా ఆయన చెప్పినటువంటి అంశం మరొకటి నిజమైనడం జరిగింది. అఘోరి అరెస్ట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో అని అన్నారు. ఎస్, ఆయన అన్నట్టుగానే అరెస్ట్ అయింది. అండ్ త్వరలో అంటే 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ఘనంగా పూర్తి చేసుకున్నందుగా రజతోత్సవం జరుపుకుంటున్నారు. రైట్, దాని తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది, పార్టీ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ మధ్య కాలంలో రాఘవ శర్మ గారికి విపరీతమైన బెదిరింపు కాల్స్ కానీ మిగతావి కానీ అంటే ఇలాంటివి బాగా ఎక్కువైపోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్తే. శుభాశీస్సులమ్మ. ఎలా ఉన్నారు? ఎప్పట్లానే బ్రహ్మాండంగా ఉన్న సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా అందరికీ అందుబాటులో ఉంటూ ఆనందకరమైన జీవితంలో ఉన్నా. అంటే మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకి మీ మీద ఒక టైప్ ఆఫ్ ఏది బెదిరింపు కాల్స్, మిమ్మల్ని తిట్టినా ఏం చేసినా ఏమన్నా కూడా నాకేంట్రా అన్నట్టు మీరు ఆ ధీమా కనబడుతుంది మీలో. రోజు రోజుకి మీ ఫేస్లో ఇంకా ఆనందం ఎక్కువ కనబడుతుంది. అంటే ఎందుకు గురుగారు ఇప్పుడు మీకు భయం వేయట్లేదా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నమ్మా, మా అమ్మగారు చెప్పింది, భయాన్ని భయపెట్టు భయపడుతుంది, భయానికి భయపడకు భయపెడుతుంది. ఎంత తేడా ఉంది? పదం ఒక్కటే కానీ అర్థం ఎంత మారిపోయింది. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా, నాకు ఒక మనిషిగా బ్రతకాలి అని మా అమ్మగారు చెప్పారు. ఒక నిండైన మనిషికి జన్మనిచ్చాను, ఆ నిండైన మనిషి నిండుగా మనిషిగా బ్రతకాలని కోరుకుంటున్నాను, మిగతా వాడితో నీకు సంబంధం లేదు అంది. కాబట్టి నాకు ఏ కుల మత వర్గాలతో సంబంధం లేదు. నన్ను సెక్యులరిజం అనుకున్నా ఇంకోటి అనుకున్నా ఎవరి అభిప్రాయం వాళ్ళదమ్మా, ఎవరిష్టం వాళ్ళది. నేను దానికి ఎందుకు తలంచుతా? నాకేమవసరం? ఒక మనిషి మాట్లాడినప్పుడు ఆ మాటల్లో నచ్చింది నచ్చింది అని చెప్తా, నచ్చంది నచ్చలేదు అని చెప్తా, అంతే కదా. ఇవాళ రేపు ప్రతి బుడ్డోడు కూడా ఫోన్ చేసి నువ్వు ఎలా మాట్లాడుతావు, నువ్వు అలా మాట్లాడతావు, ఇలా మాట్లాడతావు అని అంటే ఏదో చిన్నతనం లేని వదిలేస్తా, అంతే తప్ప దానికేదో ఇదైపోయి దానికేదో కంగారు పడిపోయి. అమ్మా నేను ఒక మాట చెప్పనా, నేను కావాలి అని అనుకుంటే నా కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారుగా, నా గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఎందుకు అనవసరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకుని చేస్తున్నారు? ఇంకేం పనులు లేవా, వ్యాపారాలు లేవా, వ్యవహారాలు లేవా, ఉద్యోగాలు లేవా, సద్యోగాలు లేవా? ఎందుకు ఊరికే వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఇదే పనే? ఇంకా మనుషులుగా బ్రతకలేమా, మనిషిగా బ్రతకలేమా? నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఆగస్టు 15 వచ్చినా జనవరి 26 వచ్చినా అందరూ కలిసి ఒకే ఫ్లాగ్ కింద ఎందుకు పెడుతున్నారు సెల్యూట్? క్రిస్టియన్స్ వైట్ ఫ్లాగు, ముస్లిమ్స్ గ్రీన్ ఫ్లాగు, హిందూస్ కాషాయం ఫ్లాగు తీసుకొని ఎందుకు సెల్యూట్ కొట్టట్లా? 3 రంగుల జెండా, మూవెన్నెల జెండా, దానికి ఎందుకు సెల్యూట్ కొడుతున్నారు అందరూ కలిసి? నేను అంతే, ఒక మనిషిని, ఒక ఇండియన్ని, నాకు ఇదే తెలుసు, నేను ఇలానే ఉంటా. ఎవడొస్తాడో రమ్మని చెప్పు, చూస్తా నేను కూడా. ఎన్నాళ్ళు భయపడతారమ్మా ఎవడన్నా? ఎవడికి భయపడను, భయపడాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఫోన్లు చేసి మీరు టైం పాడు చేసుకోకండి, నా గురించి కామెంట్స్లో కావాలంటే నన్ను తిట్టండి, నా తల్లిని కాదు. నా తల్లిని తిట్టే ముందు నేను నీ తల్లి కడుపున పుట్టాను అని అనుకొని ఆ తర్వాత ఆ మాటలు ఉపయోగించండి. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడినంత మాత్రాన ఈ సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ భయపడడు, ఎవ్వడికి భయపడడు. సహనంతో ఎందుకున్నాను అంటే, ఎస్ నేను అలానే ఉంటా, నేను చేసుకునేది చేసుకుంటా పోతా, నేను చెప్పేది చెప్పుకుంటా పోతా, నా పద్ధతిలోనే నేను బ్రతుకుతా. ఎవ్వడి మోచేతి నీళ్ళు తాగట్లా. మహా అయితే ఏం చేస్తారు? వెళ్ళేటప్పుడు రాళ్ళు వేస్తారా? ఆ రాయి తిరిగి పడదా నీ మీద? చంపుతారా? నేను చావాలి అని రాసి పెట్టి ఉన్నప్పుడు ఎక్కడైనా చస్తా, ఎవరూ రావక్కర్లా దానికి. కానీ నన్ను పట్టుకొని నువ్వు హిందువేనా, నువ్వు ఇదేనా, నువ్వు అలా మాట్లాడడం ఇలా మాట్లాడడం ఇది తప్పు అని చెప్పే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఇది నా పద్ధతి, నా పద్ధతిలో నేను బతుకుతా. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని తప్పు పట్టకుండా, ఎవరిని కించపరచకుండా, ఎవరికి బాధ కలిగించకుండా నేను బ్రతుకుతా. అనవసరంగా నన్ను మాట్లాడే విధంగా కానీ, ఫోన్లు చేసే విధంగా కానీ మీ టైం మీరు వేస్ట్ చేసుకోకండి. ఇది నేను మీ మాధ్యమం ద్వారా చెప్పేది. నారసింహుడి బిడ్డ ఎవ్వడికి భయపడడు, ఎవ్వడికి భయపడడు, నరసింహుడికి తప్ప ఎవరికి భయపడడు.
రైట్. గుర్తుపెట్టుకోమ్మా, మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎంత ప్రేమిస్తే దానికి 10 ప్రేమనిస్తా. మీరు నన్ను ఎంతో ద్వేషిస్తే నేనేం చెయ్యక్కర్లా, దానికి రిజల్ట్ మీరే చూస్తారు. నా నాన్న చూసుకుంటాడు, నా నాన్న ఉన్నాడు, నాకెందుకమ్మా. కాబట్టే సంయమనంతో సహనంతో ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నా. రైట్. అయితే రీసెంట్గా పెహల్గాంలో జరిగినటువంటి ఉదాంతం అందరూ చూసారు. దాదాపు 28 మందిని ఎంత కిరాతకంగా చంపేశారో భారతీయుల్ని మనం చూసాం. ఇలాంటి హింసాకాండ అంటే ఇక్కడ మతాన్ని చూసి చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ మతాన్ని చూసి చంపేశారని అనుకోవచ్చా? పాకిస్తాన్ అసలు ఈ విధంగా ఇండియా మీద కక్ష పెంచుకోవడం అనేది నిజంగా చాలా దారుణం చెప్పాలంటే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానమ్మా, మన గత చర్చలో కూడా కొన్ని సమస్యలు, కొన్ని తలకాయ నొప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయని చెప్పాను. మీరు కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, జరుగుతున్నాయి. ఇప్పుడు పెహల్గాంలో ఇది జరుగుతుందని ఎవరైనా ఊహించారా? లేదు. ఎవరిని తప్పు పడతావు? ఇది వాళ్ళ వైఫల్యం అని ఒకడంటాడు, వీళ్ళ వైఫల్యం అని ఒకడంటాడు, ఎందుకు వెళ్ళారు వీళ్ళకి పని లేదా అని అంటాడు. అంటే ఎవడిష్టం నువ్వు అని మాట్లాడతారా? ఎస్, జరిగింది. ఈ కుట్ర కోణాన్ని ఛేదించే పని భారతదేశపు రక్షణ దళాలు తీసుకుంటాయి, అందులో అనుమానం లేదు. దానికి తగిన విధంగా సమాధానం చెప్పే శక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి జవాన్లకు ఉంది. దే హ్యావ్ వెరీ మచ్ పవర్ఫుల్. ఇప్పుడు భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటేనమ్మా, మన ఆర్మీలో అనవసరంగా ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి పనులు కానీ, మాటలు కానీ, చర్యలు కానీ మన దేశ ఆర్మీ చెయ్యదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళతో గిల్లి కజ్జిగాలు పెట్టుకోవడం, ఇంకొకళ్ళని రెచ్చగొట్టడం లాంటివి చెయ్యదు. మనల్ని రెచ్చగొట్టారు చైనా వాళ్ళు, మనల్ని రెచ్చగొట్టారు పాకిస్తాన్ వాళ్ళు, మనల్ని రెచ్చగొట్టారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తప్ప మన వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టాల. కానీ ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మాత్రం దేశాధినేతలు తీసుకునేటటువంటి అడుగులకి అట్టుడికి పోతారు వాళ్ళు. ఖచ్చితంగా దీనికి తగిన సమాధానం చెప్పి తీరుతారు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి మారణ హోమం, ఇంతమంది యొక్క ప్రాణాలు అసూలు బాసడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఎవరు ఊహించరు కదమ్మా. ఇప్పుడు పోయే ప్రాణం ఇంట్లో ఉన్నా పోతుందో అక్కడ ఉన్నా పోతుందని అంటారు కదా. కానీ అది ఎవరు పర్యాటక పరంగా అనుకున్న విధంగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడే కాదు, మన కేదార్నాథ్ సంథింగ్ అటువైపు వెళ్ళినప్పుడు కూడా ఫ్లడ్స్ వచ్చి చాలామంది పోయారు, తుఫాన్లు వచ్చి చాలామంది పోయారు. విపత్తులని ఎవ్వరూ ఊహించలేరమ్మా. ఇప్పుడు తదుపరి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే దీనికి ధీటైన జవాబు మాత్రం మన భారతదేశం ఇవ్వబోతోంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఒకటి జవాబు ఇస్తారు, అలాని వాళ్ళు ఆగుతారా? ఆగరు. ఇంకా ఇలాంటివి ఈ చర్యలు అనేవి ఖచ్చితంగా ఇంకా కొన్నాళ్ళు ఇలా జరుగుతూనే ఉంటాయి. అంటే భారత్ మీద ఇంకా ఏ రకంగా పాకిస్తాన్ అసలు మారణకాండ కొనసాగిస్తుంది. జమ్మూ కాశ్మీర్ వివాదం కానీ, ఆర్టికల్ 370 వివాదం కానీ, వక్ఫ్ వివాదం కానీ, ఇలా కొన్ని వివాదాల్లో ఏదైతే ఒక గట్టి నిర్ణయం మన దేశ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారో దాన్ని జీర్ణించుకోలేని స్థితిలో కొన్ని చర్యలు జరిగే అవకాశం ఉంది. అందులో మొన్న జరిగింది ఒకటి. అయితే ఇలానే ఉంటుందా అంటే మాత్రం కాదు. కానీ బట్ కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా కొన్ని తలకాయ నొప్పులు ఉండి తీరుతాయి రానున్న ఈ 5-6 నెలల్లో. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి ధీటైన సమాధానం ఇవ్వడం అనేది కూడా అతి తొందరలోనే చూస్తారు, ఎక్కువ సమయం తీసుకోరు. పర్యాటకులు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వచ్చేసే అక్టోబర్ దాకా, అంటే ఈ పర్యాటక రంగంలో రానున్న ఈ 3-4 నెలల్లో ఇంకా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతాయి. కానీ చాలా వరకు దాన్ని మూసివేయడం జరుగుతుంది. రైట్. అయితే ఇంకొక విషయానికి వద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఘనంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సో రేపు 27వ తారీఖున రజతోత్సవం చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు అటు ఎల్కతుర్తిలోని వరంగల్ జిల్లాలో. రైట్. అయితే దాని తర్వాత అంటే ఈ రజతోత్సవం తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కేసీఆర్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి, కేటీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను చెప్పేది విని మీరు బీఆర్ఎస్ అభిమాన, కేటీఆర్ అభిమాన, కేసీఆర్ అభిమాన అనుకుంటే అది నీ పొరపాటు అవుతుంది. ఎందుకంటే నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతా. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఈ సంగతి తెలుసు. ఎవరిని వీళ్ళని పొగట్టడం, వాళ్ళని తిట్టడం ఇలాంటివి నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే నా పద్ధతి. ఏమ్మా,
తెలంగాణ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నావు అన్న ప్రశ్నే తప్పు. అసలు తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్. అవునా? ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడే అసలు అర్హత ఉందా నాకు అడిగే అర్హత కూడా కదా? నాకు లేదమ్మా. ఇప్పుడు ఒకళ్ళ భవిష్యత్తు గురించి నిర్ణయించే అర్హత నాకు లేదు. సలహా చెప్పే స్థితిలోనే నేను ఉన్నా. అయితే ఇవి వారికి తెలియపరచాలి కానీ మీకు కాదు. అయితే రేపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన అత్యంత అద్భుత రమణీయంగా చేయబోయేటటువంటి రజతోత్సవ కార్యక్రమానికి మాత్రం ఎవరు ఊహించని విధంగా అద్భుత ఫలితాన్ని చూస్తారు. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళీ మొదలైందే చరిష్మా అనే విధంగా వాళ్ళకి రాబోతోంది రిజల్ట్. చాలామంది చూశాను, కవిత గారు ఒక వర్గం, హరీష్ గారు ఒక వర్గం, కేటీఆర్, ఇవన్నీ ఉత్త సుత్తి మాటలు. దయచేసి మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒకటే, కావాలని ఇలా ఈ రకమైన మాటలు ఈ రకమైన విధానం తీసుకొచ్చి బురద జల్లే ప్రయత్నం చేసి వాళ్ళ మధ్యలో ఏవో కుంపట్లున్నాయని ఆలోచనలు రేకెత్తించే విధంగా చేసేటటువంటి కొన్ని వాక్యాలన్నీ కూడా తప్పుడువి అని చెప్పగలను. వాళ్ళంతా బాగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు. జరగబోయే ఈ రజతోత్సవ సభ రానున్న రోజుల్లో కట్టబోయే ఇంటికి వేసే పునాది లాంటిది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభావం అనేది ఏదైతే ఉందో తిరిగి పురుడు పోసుకుంటుందమ్మా, ఏమీ అనుమానం లేదు. తిరిగి పురుడు పోసుకుంటుంది. మళ్ళీ రానున్నటువంటి సిటీ పరంగా జరిగే కొన్ని ఎలక్షన్స్ ఏవో ఉంటాయి కదా, జిహెచ్ఎంసీ, అందులో కూడా తన మార్కు చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రత్యేకించి రంగారెడ్డిలో మాత్రం ఢంకా బజాయిస్తుందని చక్కగా చెప్పచ్చు. ఏమీ అనుమానం లేదు. కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించిన అంటే ఆ టీఆర్ఎస్ అనేది తెలంగాణకు ఒక భవిష్యత్తునిచ్చింది, తెలంగాణకి ఒక రూపాన్ని ఇచ్చింది, తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చింది, తెలంగాణ అనే దాన్ని అంగరంగ వైభవంగా చూపించింది, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది, ఎంతోమందికి ఎన్నో చేసింది అని చూసాం. ఇప్పుడు 100కి 100 జరగకపోవచ్చు, 100కి 90 మంది లబ్ధి పొందారు కాదా? ఎటువైపు చూడు, ట్రాన్స్పోర్ట్లో ఎన్ని మార్పులు వచ్చినాయి, ఫ్లైఓవర్స్లో ఎన్ని మార్పులు వచ్చినాయి, కట్టడాల్లో ఎన్ని మార్పులు వచ్చినాయి. అవి వచ్చి 1 ఇయర్ కాదమ్మా, 10 ఏళ్ళుగా జరుగుతున్నాయి అవన్నీ. ఇప్పుడు అనొచ్చు కామెంట్స్లో, వీడు వాళ్ళ అభిమాని, వాళ్ళ తొత్తు, వాళ్ళ దగ్గర బాగా డబ్బు మూటలు తీసుకున్నారు. ఇప్పుడు ఎవడు ఏదనుకున్నా నా మాట అయితే అబద్ధం కాదు కదా, నా మాట అబద్ధం కాదు కదా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే అన్నీ గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు, నేను కొత్తగా చెప్పక్కర్లా. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ సభ చాలా చక్కగా మళ్ళీ తెలంగాణకి పురుడు పోసుకుందా బీఆర్ఎస్ అనుకునే విధంగా జరుగుతుంది. ఫలితం కూడా అలానే ఉంటుంది. రైట్. ఇంకొక విషయానికి వద్దాం. రీసెంట్గా మీరు చెప్పిన మాట మరొకసారి మళ్ళీ నిజమైందని చెప్పచ్చు. అఘోరి అరెస్ట్, నేను చెప్పింది ఏ రోజు అబద్ధమైందమ్మా? ఏ రోజన్నా ఒకటి ఉందా అబద్ధమైంది? అరెస్ట్ అయింది. అయితే తదుపరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే అఘోరి అసలు నిజంగానే మళ్ళీ సమాజంలో తిరగలుగుతుంది అంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి నిజంగా చెప్పాలంటే చేటు అంటే కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పినవన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడ్డాయి, అవే జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎక్కువ రోజులు శిక్ష పడింది, అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ముందు పెళ్లి చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఏంటి? ప్రేమించి వదిలేసిన అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎంతమంది? మొత్తం 5-6 ఉన్నారమ్మా. బయటకు వచ్చిన వాళ్ళు 2-3 వచ్చినట్టున్నారు, కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? సో నేను మీ మాధ్యమం ద్వారా తెలియపరిచేది ఏంటంటే నేను చెప్పినవి జరగడం అనేది కాదు, నారసింహుడి అనుగ్రహంతో నా నాన్న చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది జరిగి తీరుతుంది. భవిష్యత్తు ఏంటి? ఏముందమ్మా, వాళ్ళ అమ్మా నాన్నే దిక్కు, ఇంకోటి లేదు. వాళ్ళ అమ్మా నాన్న నమ్ముకుంటే కనీసం జీవితం అన్న నిలబడుతుంది, లేకపోతే ఇలానే అల్లరి పాలవుతుంది, ఇంకోటి తగులుకుంటాడు, అంతే. వేరే ఏం ఉండదు అమ్మ. మోసం పోయేటటువంటి ఆడపిల్లలంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు ఒకరిని ఇష్టపడితే అందరికన్నా ముందు అమ్మా నాన్నకి చెప్పండి, వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది, ఇదే నేను చెప్పేది. అలాగే చదువుకొని పాస్ అవ్వలేదని బాధపడేటటువంటి ప్రతి విద్యార్థినికి చెప్తున్నా, మీకు నిజంగా కష్టంగా ఉంటే మీకు ఏం కావాలో వచ్చి నన్ను అడగండి, నేను చెప్తాను.
కనీసం వాళ్ళు ఏ రకమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు పోగొట్టుకునే కర్మ నుంచి వాళ్ళు దూరం అవుతారని ఆశపడుతున్నా. వర్షిణి కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న పంచడం ఉండి వాళ్ళతో ఉండి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా ఉంటే కనీసం ఈ మచ్చన్నా పోతుంది కదమ్మా. ప్రపంచానికి మన గురించి మాట్లాడే టైం లేదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఈ కంటెంట్ అయిపోయింది ఇంకోటి వస్తుంది మీకు అని చెప్తూ ఉంటా. ఇది కూడా అంతే. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఇంకా ఎన్నో విషయాలు బయట పెడతారు. ఇంతకీ అంటే అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే అఘోరి అసలు ఆడా మగ? ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత అందరికి వచ్చిన డౌట్ ఇది. మోర్ ఓవర్ ఇప్పుడు ఆడ మగ కాని వాళ్ళు సహజంగా నపుంసకులు అంటాం, అవునా? సో వాళ్ళని ఈ మధ్య ప్రభుత్వం ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారిని చాలా గౌరవిస్తా. ఎందుకని వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి ఏదో సమ్ హోమ్ గార్డులుగా ఇప్పించి వీడు దానికి కూడా పనికిరాడు, ఖచ్చితంగా పనికిరాడు. వాళ్ళ పరువు తీయకుండా ఉంటే చాలు. వీడు వాళ్ళ పరువు తీయకుండా, వాళ్ళని అగౌరవపరచకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీడు బతికితే చాలు. అమ్మ నిజాయితీగా చెప్తున్నాను, ఆ వేషంలో మగవాళ్ళు ఆ వేషం వేసుకొని చాలా చోట్ల మోసాలు చేస్తున్నారు, డబ్బులు గుంజుతున్నారు, నడివీధుల్లో వచ్చి బెదిరింపు చర్యలు చేస్తున్నారు చాలామంది. కానీ వాళ్ళు చేయరమ్మా. వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అటువంటి గౌరవప్రదమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. వీడు ఆ రకంగా వేసుకొని రేపు ఇలాంటి మోసాలు చేయకుండా ఉంటే చాలు. రైట్. ఇంకో విషయానికి వద్దాం. మళ్ళీ మీరు అన్నట్టుగానే క్యాబినెట్ విస్తరణ ఉగాది తర్వాత ఉండదమ్మా, చెప్పాను కదా. అసలు అంటే మొత్తానికి ప్రభుత్వం పడిపోయేదాకా, ఐ మీన్ 3 ఏళ్ళు అయిపోయేదాకా కూడా అసలు అది క్యాబినెట్ విస్తరణ అనేది జరుగుతుందా జరగదా చెప్పండి? క్యాబినెట్ విస్తరణ జరగాలమ్మా, జరుగుతుంది. ఇంకా టైం ఉంది. ఎప్పుడు టైం ఉంది? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నన్ను రేవంత్ రెడ్డి గారు అడిగితే చెప్తా, నువ్వు అడిగితే ఎందుకు చెప్తా? ఇది ఆయన విషయం. క్యాబినెట్ విస్తరణ అనేది సీఎం కి సంబంధించిన విషయం. మీకు ఎలా చెప్తాను? అంటే ఆయన చేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు టైం పడుతుందమ్మా. ఎన్నో ఉన్నాయి లుకలుకలు. ఆశావాహులు ఉంటారు, అసమ్మతివాదులు ఉంటారు, రావాలనుకున్న వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ సర్దుకుపోవాలి. అంత తేలిక కాదమ్మా. చాలా కష్టంగా ఉన్నాడమ్మా మన సీఎం రేవంత్ రెడ్డి. మానసికమైన ఒత్తిడి మామూలుగా లేదు. ఎవరికి ఏం చేస్తే ఎటు నుంచి ఏం వస్తుంది? నేను ఆనాడే చెప్పా, విపరీతమైన పర్యటనలు ఉంటాయమ్మా, అలసిపోతాడు మనిషి అని. ఎక్కడ కూడా అసలు పత్తా లేదు, జాడా లేదు, జవాబు లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం సైలెంట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అసలు అంటే వచ్చే మార్పులకి, రాబోతున్న మార్పులకి నిశ్శబ్దంగానే ఉంటుందిగా. తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దంగానే ఉంటుందిగా. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇష్యూ మీద ఇష్యూలు వస్తూనే ఉన్నాయి, కానీ ఎక్కడాగినాయి? ఇష్యూసే వస్తాయమ్మా. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా ఈసారి? అది ఆయనతో చెప్తాను, నీతో ఎందుకు? చాలా వరకు అడిగావు కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది అనుకున్న వాళ్ళకి రాదు. ఓకే, ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది అని కొంతమంది అనుకుంటున్నారు. ఎక్కువ ఆశపడకండి, వాళ్ళకి రావు. ఎందుకని? అవకాశం లేదు, ఆ యోగం లేదు. ఏమ్మా, కొంతమంది ఎవరు ఊహించని మనిషికి మంత్రి పదవి వస్తుందమ్మా. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం నువ్వు మళ్ళీ మీరన్నది నిజమైందని మళ్ళీ నువ్వే అడుగుతావు. ఎవరు ఊహించలేదు వస్తుందని, వాళ్ళకి వచ్చిందని నువ్వే అడుగుతావు నన్ను. ఇది అది కూడా చెప్తున్నాను. రీసెంట్ గా ఎమ్మెల్సీ అయిన వాళ్ళలో ఒకరికి మంత్రి పదవి రాబోతుంది చెప్పారా నీకు? అయితే వెరీ గుడ్. నా ఊహ. ఇది యాక్చువల్గా వాళ్ళ వ్యక్తిగతాలు కాబట్టి నేను మాట్లాడను. వాళ్ళు నన్ను అడిగారు, నాన్న మీకు అవకాశం లేదు, ఆశపడకండి అని చెప్పేశా కొంతమందికి. కొంతమంది ఒకటే చెప్పా, నీ అదృష్టం బాగుండి వస్తే మాత్రం ఆకాశానికి నిచ్చి నీకు అని చెప్పా. అంటే ఎన్నాళ్ళు ఉంటావో నీకు కూడా తెలియదు అని. కాబట్టి టైం పడుతుంది, ఇప్పుడు కాదమ్మా. రైట్. గురుగారు, అంటే మళ్ళీ వేణుస్వామి సైలెంట్ అయిపోయాడు. ఎక్కడ మన మధ్యకాలంలో ఉగాది అది ఇది బాగా ఇంటర్వ్యూస్ ఇచ్చి వైరల్ అయ్యారు. 1-2 చోట్ల ఈవెంట్స్లో కూడా బాగా అనిపించారు. పాపం రంగు బట్టలు వేసుకుని మీరు అన్నట్టు కలజోళ్ళు పెట్టుకొని టిప్ టాప్గా బాగా రెడీ అయ్యారు. మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు వేణుస్వామి? ఏమైందంటారు అసలు ఆయనకి? అమ్మా అంటే మీ దగ్గరకు వస్తూ ఉంటారా అసలు ఆయన బాధితులు ఎవరైనా? చాలామంది వస్తారమ్మా. ఒకటి, ఆయన వల్ల బాధపడ్డారా సంతోషపడ్డారా అనే మాట నాకు అప్రస్తుతం. నేను విమర్శించను ఎవరిని కూడా, నేను ఎవరిని విమర్శించను. ఆయన దగ్గరికి వెళ్ళారు, ఓకే ఫైన్. నా దగ్గరకు వచ్చారు, నేను ఒకటే అంట,
మీరు నా దగ్గరకు వచ్చారు, నాతో మాట్లాడండి, మీకు సంబంధించి నాతో మాట్లాడండి అంతే. ఆయన దగ్గరికి వెళ్ళాము జరగలేదనే మాట నా దగ్గర మాట్లాడద్దు. అవతల మనిషిని పరుష వాక్యాలు మాట్లాడడం, విమర్శించడం నా దగ్గర చెయ్యొద్దు. అది తప్పు. నా వల్ల మీకు అవుతుందని వచ్చారా, రైట్, ఓకే, చేసుకోండి, అయ్యిందా, సంతోషం, ఆనందంగా ఉండండి. అక్కడికి వెళ్ళాం కాలేదు అందుకే ఇక్కడికి వచ్చాం, ఇది తప్పు. అంతే కదా. నా దగ్గర ఎవరిని విమర్శించద్దు. ఇప్పుడు ఆయన స్టైలు, ఆయన విధానం అదంతా వేరు. సో ఆయనకి నాకు పోలిక ఏంటమ్మా చెప్పు? ఆయనకి నాకేమన్నా అసలు పోలిక ఉందా చెప్పు? కరెక్ట్, నక్కకి నాగలోకి అనుకున్నంత అది నాకు తెలియదు. నాకు ఆయనకి పోలిక లేదు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎస్ ఈజ్ ఏ గుడ్ సెలబ్రిటీ, వెళ్ళొచ్చు, చక్కగా ఈవెంట్స్లో పాల్గొనొచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు. నైస్ డ్రెస్సింగ్ సెన్స్ హి హావ్. అసలు ఆయన చూస్తే సడన్గా మలయాళంలో ఒక స్టార్ హీరో గుర్తొస్తాడు. వేణుస్వామి గారిని చూస్తే మలయాళంలో ఒక స్టార్ హీరో గుర్తొస్తాడు. ఆయన అలానే చక్కగా బాగా అద్భుతంగా ఎర్రగా బుర్రగా మంచి చాలా బాగుంటాడు ఆయన. చాలా బాగుంటాడు కదా. తిరుపతి లడ్డులా ఉంటారని వాళ్ళ ఆవిడ ఒకసారి కామెంట్ చేశారు. సో ఆయనకి సంబంధించిన చాలామంది సెలబ్రిటీలు కానీ, సినిమా వాళ్ళు కానీ, బిజినెస్ పీపుల్ కానీ చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు. సరే అది అప్రస్తుతం, మనకు అనవసరం. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పినట్టుగా సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ చాలామంది నన్ను కలవడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అనేది అందరికీ జగద్విదితమే. కాకపోతే నన్ను అడిగిన దానికి మాత్రం నేనేం చెప్పాలో అది చెప్పాను. అది అందరికీ తెలిసిందే. అమ్మ ఎవరి దారి వాళ్ళది అంతే. ఇప్పుడు నన్ను బండబూతులు తిట్టిన మనిషి హైందవ ధర్మం కోసం తన పద్ధతిలో తను పోరాడుతున్నాడు కదా. నా పద్ధతిలో నేను వెళుతున్నా. మీ ఇద్దరం శత్రువులం కాదు, కానీ మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి, కొట్టాటలు పెట్టి, లబ్ధి పొంది లాభం చూసేవాళ్ళు కూడా ఉంటారు. అయిపోయింది అని. కానీ నాకు ఎవరు శత్రువులు లేదు. నేను ఎవరిని శత్రువుగా చూడను. ఎందుకంటే నేను చూడడం మొదలు పెడితే శత్రువు అనేవాడు మిగలడు. ఎందుకని? నారసింహుడి యొక్క అనుగ్రహంతో, నారసింహుని యొక్క ఆశీర్వచనంతో బ్రతుకుతున్న నారసింహుడి బిడ్డను నేను. నా శత్రువు దగ్గరికి వెళ్ళి నేను కొట్లాడక్కల్లా. నాన్న అని నారసింహుడి దగ్గరికి వెళ్తే చాలు, నా నాన్న నన్ను కాపాడుకుంటాడు. ఏ రోజు నా నాన్నకి నేను కావాలో ఆ రోజు నా నాన్న నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఈ లోపల ఎన్ని చేసినా, ఎంతమంది వచ్చినా నాన్న చూసుకుంటాడులే అనుకుంటా అంతే. కాబట్టి ఒకరిని కించపరచవద్దు, ఒకరిని తప్పు పట్టవద్దు. నేను ఒక్కటే చెప్తున్నా, నా విధానంలో నేను బ్రతుకుతా, నా విధానంలో నేనుంటా. మనిషిగా పుట్టా, మనిషిగా జీవిస్తా, మనిషిని ప్రేమిస్తా, మనిషిగా చచ్చిపోతా. దట్స్ ఆల్. ఇందులో ఏ రకమైనటువంటి విధానాలు, చర్చలు నాతో వద్దు. అనవసరంగా నాకు ఫోన్లు చేసి టైం వేస్ట్ చేసుకోకండి, నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. కావాలంటే నన్ను తిట్టండి, నా తల్లిని ఎందుకు, నన్ను తిట్టండి, చక్కగా ఆనందంగా తిట్టండి. ఒక పని చెయ్యండి, నా ఫోటో ఉంటుంది కదా, ఏది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ ఫోటోని అక్కడ పెట్టండి, కత్తి తీసుకొని పర్ర 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 దాన్ని పొడవండి. అబ్బా, రాఘవ శర్మని పొడిచానని తృప్తిపడండి. మీకు జైలు శిక్ష ఉండదు, మీ కోపము తగ్గుతుంది, నాకు ఆనందంగా ఉంటుంది. ఆ పని చెయ్యండి. చెప్పు తీసుకొని ఆ ఫోటోను కొట్టండి, కర్ర తీసుకొని కొట్టండి, నా ఫోటో పెట్టి తగలబెట్టండి, నిప్పు పెట్టండి, దానికి తగలబెట్టేసా రాఘవ శర్మని అని చెప్పండి, అయిపోయా. మీ కోపం తీరుతుందిగా. ఐఎమ్ గివింగ్ అడ్వైజెస్ టు యూ. నా మీద కోపం తీర్చుకోవడానికి నన్ను తిట్టండి, నా తల్లిని కాదు. చక్కగా స్క్రీన్ షాట్లో ప్రింట్లు తీసుకోండి, దాన్ని మీకు ఎన్ని రకాలు కావాలంటే సూదులతో గుర్తండి ఆ ఫోటోని. ఇదిగో ఇన్ని చేశారని ఫోటోలు మళ్ళీ వీడియోలో పెట్టండి, మళ్ళీ యూట్యూబ్లో పెట్టండి, ఇదిగో రాఘవ శర్మని ఇలా చేశామని. అట్లీస్ట్ కొంతన్నా ఉపశమనం తగులుతుందిగా. రైట్, వాట్ ఐమ్ థింకింగ్. అందరూ సంతోషంగా ఉండండి. మేబీ. ఓకే అమ్మా. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, బ్రహ్మశ్రీ గురూజీ రాఘవ శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.